నమస్కారం రకీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. పెద్దకోడుపారు నియోజకవర్గ టీడీపీ మండల ప్రమాణ స్వీకార మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్, పరిశీలకులు టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి నల్లపాటి రామచంద్ర ప్రసాద్. పల్నాడు జిల్లాలో వచ్చే మార్చి నాటికి అన్ని శాఖల సమన్వయంతో రోడ్డు ప్రమాదాలు పూర్తిగా తగ్గించాలి. జిల్లా కలెక్టర్ కుత్రికా శుక్లా ఆదేశం. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రలో పాల్గొన్న కలెక్టర్ కుత్రికా శుక్లా, ఎమ్మెల్యే అరవింద్ బాబు. ఉల్లాసంగా ఉత్సాహంగా తెలుగు తమ్ముళ్ల ప్రమాణ స్వీకారం నర్సరావుపేట భువనచంద్ర టౌన్ హాల్లో. పెదకూరుపాడు నియోజకవర్గ టీడీపీ మండల క్లస్టర్ యూనిట్ గ్రామ బూత్ వార్డు కమిటీల ప్రమాణ స్వీకారం ఉల్లాసంగా ఉత్సాహంగా నిర్వహించారు. ప్రమాణ స్వీకారానికి ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్, నియోజకవర్గ పరిశీలకులు, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి నల్లపాటి రామచంద్ర ప్రసాద్, పలువురు టీడీపీ నేతలు హాజరయ్యారు. తొలుత ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాల వేసి నేతలు ఘనంగా నివాళులర్పించారు. ఎమ్మెల్యే ప్రవీణ్ ఆధ్వర్యంలో పరిశీలకులు నల్లపాటి రామచంద్ర ప్రసాద్లు పలు పదవులు పొందిన తెలుగు తమ్ములచే ప్రమాణ స్వీకారం చేయించారు. పదవులు పొందిన టీడీపీ శ్రేణులు ఎమ్మెల్యేలు భాష్యం ప్రవీణ్కి, యువనేత నల్లపాటికి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం సభను ఉద్దేశించి పలువురు నేతలు ప్రసంగించారు. పెదకూరుపాడు మండల పార్టీ అధ్యక్షులు ఏటుకూరి బ్రహ్మయ్య గారిని ఒక నిమిషం తెలుగుదేశం పార్టీ పెన్షన్ సంస్కృతిని తీసుకొచ్చినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. అన్న నందమూరి తారక రామారావు గారు ఏ ముహూర్తాన ఈ పార్టీని పెట్టారో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఆ ముహూర్త బలం వల్ల ఎన్నో ఒడిదుడుకులు వచ్చినప్పటికీ కూడా పార్టీ కార్యకర్తల యొక్క బలంతో మళ్ళా తిరిగి మనం అధికారంలోకి వస్తా ఉన్నాం. అలాగనే ఇవాళ చూసుకున్నట్టయితే 2014లో మన రాష్ట్రం విడిపోయినప్పుడు 16,000 కోట్ల రూపాయల లోటు బడ్జెట్ తో ఉన్నటువంటి ఈ రాష్ట్రాన్ని చెప్పండి, తెలుగుదేశం పార్టీ ఆశయాలకు, పవిత్ర లక్ష్యాలకు కట్టుబడి ఉంటూ పార్టీ సభ్యుడిగా క్రమశిక్షణతో, ప్రజా సేవా భావంతో, మనసా వాచ కర్మేణ నిరంతరం పాటుపడుతూ నిస్వార్థంగా అవినీతి అక్రమాలకు పాల్పడకుండా దీక్షా దక్షలతో అంకిత భావంతో తెలుగుదేశం ప్రతిష్టను, ప్రతిపత్తిని పరిరక్షించేందుకు ఎల్లప్పుడూ కృషి చేస్తూ పార్టీ మరియు ప్రజలు నాపై ఉంచిన విశ్వాసాన్ని వమ్ము చేయకుండా నిత్య చైతన్యంతో పార్టీకి ఉజ్వల భవిష్యత్తు కల్పించేందుకై నా వంతు కర్తవ్యాన్ని, విధులను బాధ్యతాయుతంగా నిర్వర్తించగలనని ప్రమాణం చేస్తున్నాను. సమస్య రాగానే ఎమ్మెల్యే గారు ఉన్నారా, ఆఫీస్కి వస్తున్నాం లేదా ఎక్కడ ఉన్నారు, ఇదే ఆలోచన. ముందు ఆలోచన ప్రజలకి, జనాలకి పోవాలి అంటే సమస్య వస్తే మన గ్రామంలో మన పెద్ద మనిషి ఉన్నాడు కదా, ఆయన దగ్గరికి వెళ్దాం. ఆయన దగ్గర తేలకపోతే మండల స్థాయిలో నాయకులు ఉంటారు, వారి దగ్గరికి వెళ్దాం. అక్కడ కూడా ప్రాబ్లం సాల్వ్ అయిపోతే ఎమ్మెల్యే గారిని కలుద్దాం. అందరితో నేను 5 మండల పార్టీ ప్రెసిడెంట్తో గతంలో పనిచేసిన వారితో మాట్లాడి నిర్ణయం తీసుకొని కొత్త మంత్రి మండల అధ్యక్షులను ఎన్నుకోవడం జరిగింది. వారి ద్వారా గ్రామ పార్టీ, మండల పార్టీని ఎన్నుకోవడం జరిగింది. కొంతమందికి కష్టంగా ఉండొచ్చు, మమ్మల్ని ఇన్నాళ్ళు చేశాం, లేకపోతే అధికారులు లేనప్పుడు పనిచేశాం, అధికారులు రాగానే కొత్త వాళ్ళు పెట్టారు అని. నర్సరావుపేట మండలం కాసానుపల్లి ఐగ్రో స్కూల్ బాలల దినోత్సవ వేడుకలు శుక్రవారం ఉత్సాహభరితంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్ చదలవాడ ఆదిత్య పిల్లలను ప్రోత్సహిస్తూ ప్రత్యేక సందేశాలు అందించారు. భారతదేశ తొలి ప్రధాన పండిత్ జవహర్లాల్ నెహ్రూ జన్మదినాన్ని పురస్కరించుకొని నిర్వహించిన ఈ వేడుకల్లో విద్యార్థులు సంతోషాన్ని నింపాయి.
పిల్లలతో కలిసి కార్యక్రమంలో పాల్గొన్న ఆదిత్య బహుమతులు అందజేస్తూ అభినందించారు. బాలల దినోత్సవం సందర్భంగా మాట్లాడుతూ పిల్లల దేశ భవిష్యత్ అని, వారి హక్కులు, విద్య, ఆరోగ్యం, సమగ్రాభివృద్ధి కోసం మన అందరం కృషి చేయాలని, పండిత్ నెహ్రూ పిల్లలపై అపారమైన ప్రేమ కలిగిన నాయకుడని, ఆయన ఆశయాలను మన మార్గదర్శకం కావాలని తెలిపారు. స్కూల్ విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. విజేతలకు బహుమతులు అందజేసి అభినందించారు డాక్టర్ ఆదిత్య. Lazim dance. Tanvi, Shyama Gayatri. Second prize goes to K. Arjun, S.K. Ashraf. Second prize M. Pranav. Third prize R. Yuvan. For our winners. Okay. Running race. దేంట్లో అయినా కానీ మీరు కష్టపడితే సాధించలేనటువంటిది ఏది ఉండదు. సో ఏ రంగంలో అయినా కానీ మెయిన్ మీ హార్డ్ వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మీ డెడికేషన్, హార్డ్ వర్క్ ఉంటే ఏ ఫీల్డ్లో అయినా కానీ మీరు రాణించగలరు. అండ్ ఇంకో మెయిన్ మెసేజ్ ఏంటంటే స్టూడెంట్స్కి కాదు, నేను ఈ మెసేజ్ అనేది పేరెంట్స్కి వాళ్ళకి ఇవ్వాలనుకుంటున్నాను. ఎందుకు అంటే సో నేటి బాలలే రేపటి పౌరులు. సో వాళ్ళని ఒక రైట్ పాత్లో మనం తీసుకెళ్ళేది మన పేరెంట్సే. ఫస్ట్ మన పేరెంట్స్, తర్వాత మన టీచర్స్. సో వీ హ్యావ్ టు బీ థ్యాంక్ఫుల్ టు బోత్ ఆఫ్ దెమ్. జిల్లా కలెక్టర్ రహదారి భద్రతా కమిటీ సమన్వయ సమావేశం నిర్వహించారు. సమావేశంలో జిల్లా ఎస్పీ బి కృష్ణారావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు అన్ని చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ తెలిపారు. సమావేశంలో రహదారుల భవనాల శాఖ అధికారి గీతారాణి మొట్టమొదటిసారిగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. జిల్లాలో రోడ్డు ప్రమాదాలు నివారణ కొరకు తీసుకోవాల్సిన అంశాలను గురించి వివరించారు. తదనంతరం పల్నాడు జిల్లా ఎస్పీ రోడ్డు ప్రమాదాల డేటాను పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో చూపించారు. అనంతరం జాతీయ భద్రతా రహదారి ఉత్సవాలపై గోడ పత్రికలను జిల్లా కలెక్టర్ కుత్రికా శుక్లా, జిల్లా ఎస్పీ బి కృష్ణారావు ఆవిష్కరించారు. ఎన్జీఓ తరపున పల్నాడు జిల్లా రహదారి భద్రతా కమిటీ సభ్యులు ఆర్ కనకదుర్గ, పద్మజ రోడ్డు ప్రమాదాల నివారణ కొరకు డ్రైవింగ్ శిక్షణ, అవగాహన రమి, ముఖ్యంగా జిల్లాలోని నిరుద్యోగ యువతకు డ్రైవింగ్ శిక్షణ ఇచ్చి రోడ్డు ప్రమాదాల రహిత డ్రైవర్లను తయారు చేయాలని కోరారు. అనంతరం పల్నాడు జిల్లాలో రోడ్ సేఫ్టీ ఎన్జీఓ సారథ్యంలో నిర్వహిస్తున్న ట్రాన్స్పోర్ట్ వాహనాల డ్రైవింగ్ శిక్షణ తీసుకునే వారికి కాకి డ్రెస్ను జిల్లా కలెక్టర్ కుత్రికా శుక్లా చేతుల మీదుగా అందజేయడం జరిగింది. లేదంటే ముందు అమౌంట్ కట్టించుకుని తర్వాత వాడుకున్న అది ఇంకా ఇట్ ఇస్ నాట్ యాక్చువల్లీ ఇంకా రాలేదు మేడం. ఇదే రెండు స్టిల్ గోయింగ్ ఫార్వర్డ్ ఇట్ విల్ బి దేర్ wherein like now what is happening, like after they go into the hospital they're not getting treatment because they don't have funds to pay and all those things. So once that comes into force, then they up to 1.5 lakh they can get treatment at a particular hospital. So manaki adi easy aitadi. That is for all roads or only NH? All roads. All roads. Okay. ఇంకా మీ NH అంబులెన్స్ లో ఎన్ని కేసెస్ వస్తున్నాయి అసలు? మానిటర్ చేస్తున్నారా? చేస్తున్నాం. ఇస్ ఇట్ లైన్ ఫ్రీ ఆర్ అందరూ 108 చేస్తారు అసలు? మీ దానికి చేరు అటెండ్ చేస్తున్నారా? ఎన్ని వచ్చినాయి? అదే నెలకి చెప్పాలి మీరు ప్రతి రోడ్ సేఫ్టీ మీటింగ్ లో. హౌ మెనీ కేసెస్ ఆర్ యు అటెండింగ్ టు అసలు? ఏం చేస్తున్నారు వాళ్ళ వర్క్? వీటిల్లో కంపేర్ చేస్తే ఎక్కువనే మేడం. మే వరకు కూడా మనకి ఎక్కువనే, తర్వాత కొంత ఆల్మోస్ట్ ఈక్వల్గా వచ్చాయి. సెప్టెంబర్ మళ్ళీ కొద్దిగా రైజ్ అయింది. ప్రజెంట్ ఈ అక్టోబర్లో కూడా కొంచెం బెటర్గానే అనిపిస్తుంది. అంటే వాళ్ళు అయితే ఎడ్యుకేట్ చేయడము, వీళ్ళంటే ఎన్జిఓస్ కూడా ఎడ్యుకేట్ చేస్తున్నారు కదా, కండక్ట్ చేస్తున్నారు. ప్లస్ మన డిటిఓ గారు అండ్ పోలీస్ వాళ్ళు అందరూ కూడా చేస్తున్నారు. టోల్ ప్లాజాస్ దగ్గర వీళ్ళ దగ్గర స్టాప్ అండ్ వాష్ చేస్తున్నారు. బట్ ఇంకా కూడా ఇంప్రూవ్ చేయాలేమో అనేది అనిపిస్తుంది. ఆల్మోస్ట్ సేమ్గా ఉన్నాయి. మనం కాస్త కాన్సన్ట్రేట్ చేస్తే బెటర్గా ఉండొచ్చు. అవేర్నెస్ ప్రోగ్రామ్స్ మేము తీస్తాం. నెక్స్ట్ స్టేటస్ విల్ డిస్కస్ యాక్షన్ ఇన్ దిస్. అవన్నీ ప్రోగ్రామ్స్ చేస్తున్నాము, కొంత బెటర్గా వచ్చాయి. Points are being told in the meeting, previous and this meeting. అన్నిటికీ నెక్స్ట్ మీటింగ్ కల్లా, ఎవ్రీ మంత్ విల్ డూ దిస్ మీటింగ్. నెక్స్ట్ మీటింగ్ కల్లా ఇంప్లిమెంటేషన్ జరగాలి. అండ్ ఇఫ్ యూఆర్ నాట్ ఏబుల్ టు ఇంప్లిమెంట్ బిఫోర్ దట్ మీటింగ్ ఓన్లీ యూ హ్యావ్ టు కమ్ అండ్ టెల్ మీ. ఎందుకు మీరు ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నారు,
మీకు ఎవరితో కోఆర్డినేషన్ ప్రాబ్లం ఉంటాయి ఆ మనిషిని కూడా పిలుస్తాం ఈ మీటింగ్కి. ఇప్పుడు యు ఆర్ హ్యావింగ్ ప్రాబ్లమ్ విత్ చిలుకలూరిపేట కమిషనర్, హీ ఈస్ నాట్ దేర్ ఇన్ ద మీటింగ్. మరి వాట్ డిసిజన్ పాయింట్ విల్ గెట్? ముందు చెప్పాలి, వీళ్ళని కూడా పిలవండి, ఇష్యూ క్లియర్ అయిపోతుంది అప్పుడు. సో దిస్ మీటింగ్ ఇస్ టు టేక్ డిసిజన్స్ అండ్ డిసిజన్స్ ఆర్ ప్రీవియస్ ఇష్యూస్ అండ్ ఇన్స్ట్రక్షన్స్ ఫర్ ద నెక్స్ట్ మీటింగ్. తప్పకుండా జనవరి, ఫిబ్రవరి, మార్చ్ మనకి డేంజరస్ రిస్కీ సీజనే కాబట్టి, వింటర్ సీజన్ ఉంది కాబట్టి. సో వీ హ్యావ్ టు ఇన్షూర్ ప్రాపర్ లైటింగ్, సైనేజెస్, ప్రాపర్ ట్రైనింగ్ to all our functionaries and enforcement, that to avoid any increase in accidents in the next 3-4 months, which is winter season for us. ఇంకా హాట్ స్పాట్స్ ఏం ఐడెంటిఫై చేసాము, అక్కడ ఎక్కువ యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి, రెగ్యులర్గా ఎక్కువ జరుగుతున్నాయి కాబట్టి మినిమం ఇంటర్వెన్షన్స్ కూడా చేస్తే, కొంచెం సైనేజెస్, కొంచెం బ్యారికేడింగ్, లోకల్ మెటీరియల్తో బ్యారికేడింగ్, రోప్ వేస్ ఇవన్నీ పెడితే ఇట్ విల్ హ్యావ్ అన్ ఇంపాక్ట్ ఇన్ గైడింగ్ ద పబ్లిక్ టువర్డ్స్ టర్న్స్ ఇవన్నీ ఎక్కడ ఉంటాయి, ప్రాపర్గా ట్రాఫిక్ మేనేజ్మెంట్కి బాగుంటుంది. సో దోస్ 30 అప్రాక్స్ హాట్ స్పాట్స్, బ్లాక్ స్పాట్స్ విచ్ హ్యాస్ బీన్ షేర్డ్ బై పోలీస్ డిపార్ట్మెంట్, అక్కడ కంబైన్డ్ ఇన్స్పెక్షన్ ఫ్రమ్ ఆర్ఎన్బి రోడ్ ఉంటే ఆర్ఎన్బి, అదర్వైజ్ లోకల్ ఇంటర్నల్ రోడ్ ఉంటే కన్సర్న్ డిపార్ట్మెంట్, మన తహసీల్దార్ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా చేయించండి. నర్సాపేట నియోజకవర్గ టీడీపీ మండల క్లస్టర్ యూనిట్ గ్రామ బూత్ వార్డు కమిటీల ప్రమాణ స్వీకారం బోనుచంద్ర టౌన్ హాల్లో ఘనంగా నిర్వహించారు. ప్రమాణ స్వీకారానికి ఎమ్మెల్యే అరవింద్ బాబు, రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి నల్లపాటి రామచంద్రప్రసాద్, టీడీపీ శ్రేణులు హాజరయ్యారు. 20 సంవత్సరాల తర్వాత టీడీపీ జెండా నియోజకవర్గంలో రెపరెపలాడడంతో ఉత్సాహంగా టప్పెట్లతో టీడీపీ నేతలు తెలుగు తమ్ముళ్లు డ్యాన్సులు వేసి కార్నర్ను ఉత్సాహపరిచారు. అనంతరం స్థానిక బోనుచంద్ర టౌన్ హాల్లో ప్రమాణ స్వీకారం కొనసాగింది. తొలుత ఎన్టీఆర్, కోడెల విగ్రహాల నేతలకు పూలమాలలు వేశారు. ఎమ్మెల్యే ఆనంద్ బాబు, యువనేత నల్లపాటి ఆధ్వర్యంలో రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు పలు పదవులు పొందిన వారిచే ప్రమాణ స్వీకారం చేయించారు. గ్రామ స్థాయి నుండి పట్టణ స్థాయి వరకు ఆనందోత్సవాల మధ్య తెలుగు తమ్ముల ప్రమాణ స్వీకారాలు చేశారు. నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ ముందు ఈ రాష్ట్రంలో ఏం జరిగిందో మీ అందరికీ కూడా తెలుసు. ఎలాంటి రాక్షస ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏలిందో తెలుసు. అంతకుముందు తండ్రిని అడ్డం పెట్టుకొని ఏ రకంగా దోచుకున్నాడో ఒక వ్యక్తి, అలాంటి వ్యక్తి మళ్ళా వచ్చి ఒక్క ఛాన్స్ అంటే ప్రజలంతా కూడా ఆదమరిచి అతనికి ఓటేసినందుకు ఈ రాష్ట్రాన్ని ఏ రకంగా దివాళా తీపించాడో మనందరం కూడా చూసాం. మొన్న 2024 ఎలక్షన్లో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా కులాలకి మతాలకు అతీతంగా జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు జగన్ కావాలా జగన్ వద్దా అనేటువంటి ఎలక్షన్ ఇదే అని చెప్పి ఏదైతే అతను చెప్పాడో ప్రజలంతా కూడా ముక్త కంఠంతో జగన్ వద్దు అని చెప్పేసి తీర్పిచ్చినటువంటి పరిస్థితి. సంక్షేమ కార్యక్రమాలకేపు అభివృద్ధి కార్యక్రమాలకేపు అన్నీ కూడా సమానంగా సమాంతరంగా ముందుకు తీసుకెళ్ళిన వ్యక్తులు ఎవరు ఉన్నారంటే వారే నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారిని గురి మీద గుర్తుపెట్టుకోవాలి. కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఎక్కడ కూడా భయపడాల్సిన పని లేదు, నైరాశ్యం చెందాల్సిన పని లేదు. కష్టాలు వచ్చినాయి, కష్టాలు అధిగమించాం, వాళ్ళ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలి. పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ అందరూ కూడా నీతి నిజాయితీతో ఉండాలి. మన టార్గెట్ ఒకటి 2024 గెలిచామని కాదు, 2029లో మళ్ళీ గెలవాలి మనం, అదే మన టార్గెట్.
నర్సాపేట బరంపేటలోని శ్రీ నీలంపాటి అమ్మవారి సహిత నాగేశ్వర స్వామివార్లకు 6వ వార్షికోత్సవం సందర్భంగా ఉదయం 9 గంటల నుండి స్వామివారికి రుద్రాభిషేకములు మరియు పండ్లు పూలు డ్రై ఫ్రూట్లతో స్వామివారికి అభిషేకాలు జరిగాయి. ఈ కార్యక్రమానికి విశేషంగా భక్తులు వచ్చారు. తదనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు మరియు అన్న వితరణ కార్యక్రమాలు చేశారు. ప్రతిరోజు స్వామివార్లకు అభిషేకాలు పూజా కార్యక్రమాలు జరుగుతాయని, ప్రతి శుక్రవారం మరియు ఆదివారం వాక్కు కూడా చెప్పబడునని తెలిపారు. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. నర్సరావుపేట, పల్నాడు జిల్లా సత్తెనపల్లి రోడ్లో బరంపేటలో ఉన్న ఆదిత్య అపార్ట్మెంట్ వెనుక బజారులో పంకుపెట్టెలు తయారు చేసే బజారులో శ్రీ హృదయ నాగేశ్వర స్వామి వారు ఇక్కడ వెలిశారు. ఒక 8-9 సంవత్సరాల క్రితం. అప్పటి నుంచి ప్రతిరోజు ధూపదీప నైవేద్యాలతో స్వామివార్లకు పంచామృతాభిషేకాలతో ప్రతిరోజు నిత్యము ఇక్కడ అభిషేక కార్యక్రమాలు జరుగుతున్నవి. అలాగనే ఇది ఒక ఆరో సంవత్సరము. ఈ 6వ సంవత్సరం సందర్భంగా స్వామివార్లకు ఈ రోజున రుద్రాభిషేకములు 9 గంటల నుంచి రుద్రాభిషేకములు, డ్రై ఫ్రూట్స్ తోటి, పండ్లతోటి రుద్రాభిషేకాలు, పూజా కార్యక్రమాలు జరిగినాయి. అనంతరము అన్నప్రసాద వితరణ కార్యక్రమం జరిగింది. అన్నప్రసాదం కూడా చాలామందికి జరిపాము. అలాగనే ఇక్కడికి వచ్చిన వారికి చాలామందికి, అనుకున్న వారందరికీ చాలామందికి కోరికలు నెరవేరుతున్నాయి. పిల్లలు పుడుతున్నారు, వివాహం జరుగుతుంది, విద్యాబుద్ధి లేని విద్య కలుగుతుంది. ఇట్లాగా అనేక ఎవరు ఏ కోరిక కోరుకున్నా సరే అవన్నీ కూడా ఇక్కడ వచ్చిన నెరవేరుతున్నాయి. ఇక్కడ నా పక్కన ఉన్న కోటేశ్వరమ్మ గారు, ఈమె వాక్ కూడా చదువుతుంటారు. ప్రతి ఆదివారము, ప్రతి శుక్రవారము ఇక్కడ వాక్ చదువుతుంటారు. ఎవరన్నా కావాల్సిన వాళ్ళ సమస్యలు ఏమన్నా ఉండేటైతే ఇక్కడికి వచ్చి వాక్ అడిగి స్వామివారి కృపకు పాత్రలయ్యి స్వామివారిని సేవించుకొని రోజు నిత్యగణంగా చేసుకున్నట్టే అనుకున్న కార్యక్రమాలు మొత్తం వాళ్ళందరికీ జరుగుతుంటవి. గణాధిపతి నమ శివాయ. నా పేరు నగేష్ అండి. ఈ గుడి నాగేంద్ర స్వామి పుట్ట అర్చకుడిని. ఈ మాసం నుంచి నేను కొత్తగా వచ్చి చేస్తున్నాను. ఈరోజు 6వ వార్షికోత్సవం పూర్తి చేసుకున్న సందర్భంగా 11 రుద్రాలతో మహాశివుడికి అభిషేకం, అన్నప్రసాద వితరణ చేయడం జరిగింది. ఈవిడ కోటేశ్వరమ్మ గారు ప్రతి శుక్ర ఆదివారాల్లో వాక్కు చెప్తారు. ఇక్కడికి వచ్చిన వాళ్ళకి అనేక మందికి వాళ్ళ కోరికలు నెరవేరటం జరిగింది. ఈ మాసంలోనే నేను కూడా ప్రత్యక్షంగా చూశాను. నా విషయంలో కూడా ఒక మంచి విషయం జరగటం అనుభవంలో నేను చూసిన విషయం. అదేవిధంగా నేను జ్యోతిష వాస్తు సిద్ధాంతిని. జాతకపరంగా అనేక సమస్యల పరిహారానికి కూడా నేను ఈ నాగేంద్ర స్వామి పుట్టకి కొన్ని కార్యక్రమాలు చేయించడం, ఆదివారం, మంగళవారం, శుక్రవారం విశేషమైన పూజలు జరిపిస్తున్నాము. ఈ సదవకాశాన్ని భక్తులందరూ తెలుసుకొని వినియోగించుకుంటారని సభాముఖంగా తెలియజేసుకున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. నర్సాపేట 7-8 వార్డులకు సంబంధించి ఈ మామూలు జోన్లను, అదేవిధంగా ముస్లిం సోదరులకు, తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, మన నవ్యాంధ్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు నారా లోకేష్ బాబుకి, పవన్ కళ్యాణ్కి, స్థానిక శాసనసభ్యులు చదలవాడ అరవింద్ బాబుకి ధన్యవాదాలు తెలియజేశారు. సంవత్సర కాలం నుంచి ముస్లింల పెద్దలకు, మౌవిజన్లు, ఇమాంలకు రావాల్సిన జీతాలను సుమారు 90 కోట్ల రూపాయలు విడుదల చేయడాన్ని పలువురు హర్షించారు. అందరికీ నమస్కారం. ఈరోజు మన ఏదైతే ముస్లింల యొక్క పెద్దలు ఉన్నారో మసీదుల్లో నమాజులు చదివించి ఏదైతే మసీదుల్ని జాగ్రత్తగా పరిరక్షణ చేసే మౌజన్లకు, ఇమాంలకు ఈరోజు వారిని గౌరవించి నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే సంవత్సర కాలం నుంచి ఆగి ఉన్న వారి యొక్క జీతభత్యాలను విడుదల చేసిన సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని 8వ వార్డు, 7వ వార్డు అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. నవంబర్ 11వ తారీఖున జాతీయ విద్యా దినోత్సవం, అలాగే మైనార్టీ వెల్ఫేర్ డే రోజు ఆయన ఆ కార్యక్రమంలో పాల్గొని ఏదైతే మౌజన్లకు, ఇమాంలకు సంవత్సర కాలం నుంచి జీతం రాలేదని తెలుసుకొని వెంటనే అదే సభలో ప్రకటించారు. వెంటనే 2వ రోజు 12వ తారీఖు రోజు సుమారుగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఇమాముల మౌజన్ల కోసం 90 కోట్ల రూపాయలని విడుదల చేయడం జరిగింది. నర్సాపేట భువనచంద్ర టౌన్ హాల్ నందు నెలవారీ కార్యక్రమంలో భాగంగా ఈ నెల 16 ఆదివారం సాయంత్రం 6 గంటల నుండి సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయని కమిటీ ఒక ప్రకటనలో తెలిపారు. నర్సాపేట కోటా బజార్
పులుపులవారి వీధిలో వేంచేసి ఉన్న వీరాంజనేయ స్వామి సహిత యోగానంద లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయం రాతి నిర్మాణానికి భక్తులు శనివారం నాడు విశేష విరాళాలు అందజేశారు. ఆలయ కమిటీ సభ్యులు వనమా సాంబ, వనమా కృష్ణ, కొవ్వూరు శ్రీనుబాబు, జి మురళి, ఎం సత్యనారాయణ విరాళాలు వెల్లడించారు. ఈ సందర్భంగా తిరుమల శెట్టి అమర్, చెల్లి హైదరాబాద్, గుడికల్ విజయ్ కుమార్, ధర్మపత్ని రాజలక్ష్మి కుమారులు కార్తిక్, విఘ్నేష్ కుమార్తె చరిత్ర శ్రీలు దేవాలయాల రాతి నిర్మాణ నిధికి 1,01,116 చెక్కులను ఆలయ కమిటీకి అందజేశారు. బాబు చూడమ్మా, ఒక నిమిషం. భక్త మహాశైలందరికీ నమస్కారాలండి. ఈ రోజున ఏకాదశి మన పులుపులవారి వీధిలో వేంచేసి ఉన్నటువంటి శ్రీ వీరాంజనేయ సహిత శ్రీ యోగానంద లక్ష్మీనరసింహస్వామి వారి దేవాలయానికి మన నరసరావుపేట వాస్తవ్యులు అయినటువంటి తిరుమల శెట్టి అమర్నాథ్ వాళ్ళ చెల్లెలు హైదరాబాద్ వాస్తవ్యులండి శ్రీ గుడికల్ విజయ్ కుమార్ గారు, వారి ధర్మపత్ని రాజ్యలక్ష్మి గారు, వాళ్ళ కుమారుడు కార్తీ, విఘ్నేష్ కూతురు చరిత్రశ్రీ గారు మన దేవాలయానికి రాతి నిర్మాణం నిమిత్తంగా ఈ రోజున 1,01,116 రూపాయల చెక్కుని మన దేవస్థాన కమిటీకి అందజేయడం జరిగిందండి. ఈ కార్యక్రమంలో మనకి ఎవరి వంతుగా వారు సహాయం చేస్తూ ఉన్నారు. అదే క్రమంలో ఇక్కడ పెద్ద చెరువులోని ఆంధ్రాభవన్ హోటల్కి వ్యవస్థాపకులైన శ్రీ తిరుమల శెట్టి అమర్నాథ్ గారి కూతురు వాళ్ళ చెల్లెల ద్వారాగా హైదరాబాద్ నుంచి మనకి ₹1,00,000 ఇప్పించడం అంటే ఇది మాకు ఎంతో ప్రాముఖ్యమైనది అండి. అదేవిధంగా ప్రతి ఒక్కళ్ళు ఇదే విధమైన స్పందనను చూపిస్తూ మన ఈ రాతి నిర్మాణానికి సహకరించవలసిందిగా కోరుచున్నాం. జై శ్రీ వీరాంజనేయ సహిత యోగానంద లక్ష్మీ నరసింహస్వామి వారికి. ప్రతి నెల 3వ శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా నర్సరావుపేటలో శనివారం పర్సనల్ అండ్ కమ్యూనిటీ హైజీన్పై కళాశాల విద్యార్థులచే ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో జిల్లా కలెక్టర్ ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు, మున్సిపల్ కమిషనర్ జస్వంత్ రావు పాల్గొన్నారు. పరిసరాల పరిశుభ్రత, హ్యాండ్ వాష్ పై విద్యార్థులకు అవగాహన కల్పించారు. అనంతరం స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ చేశారు. ఈరోజు స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర 3వ శనివారం ప్రోగ్రాంలో భాగంగా పరిసరాల పరిశుభ్రత మరియు వ్యక్తిగత పరిశుభ్రత మీద నిష్కరాశి నుంచి ర్యాలీ బయలుదేరుతుంది. సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం. నర్సరావుపేట మండలం పెద్దతురకపాలెం గ్రామంలో ఆంధ్రప్రదేశ్ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్లో ధర్తీ అబాక్ భగవాన్ బిసిరాముండా 150వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ కుత్రికా శుక్లా, ఎమ్మెల్యే బిర్సా ముండా గారు జయంతి సెలబ్రేట్ చేస్తున్నాము. దాంతోపాటు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ప్రతి నెల 3 శనివారం మనకి క్లెన్లీనెస్ గురించి గత 10 నెలల నుంచి ప్రోగ్రాం జిల్లాలో జరుపుకుంటున్నాము. బిర్సా ముండా గారి గురించి మీ అందరికీ తెలుసు, ఇప్పుడే చాలామంది మాట్లాడారు. ఎంత కమిట్మెంట్తో, డెడికేషన్తో అందరినీ యునైట్ చేసుకొని బ్రిటిష్ ఆపరేషన్కి వ్యతిరేకంగా నిలబడి
ప్రాణత్యాగం చేశారు. ఆదివాసీ దినోత్సవం సందర్భంగా బిర్సా ముండా గారిని స్మరించుకుంటూ మరి నరేంద్ర మోడీ గారు మన ప్రధానమంత్రి ప్రీతం నేత ఈ కార్యక్రమాన్ని గ్రామాన పల్లెల్లో కానీ పట్టణాల్లో కానీ అన్ని చోట్ల అమలుపరుస్తున్నారు. మరి ఇక్కడున్న చదువుకున్న చిన్నారులందరూ కూడా మరి బిర్సా ముండా గారి యొక్క స్వాతంత్ర సమరయోధుడు, పోరాట యోధుడు, ఒక ట్రైబల్లో పుట్టి మరి ఎన్నో ప్రభుత్వానికి వ్యతిరేకంగా, బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాటం చేసి మన భారతదేశానికి స్వాతంత్రం రావడానికి గిరిజనుల పక్షాన ఉండి పోరాటం చేసిన వ్యక్తి మన బిర్సా ముండా గారు. స్థానిక సంస్థల ఎన్నికలకు బీసీల జనాభా దామాషా మేరకు చట్టబద్ధ రిజర్వేషన్లు అమలయ్యేలా రాష్ట్ర ప్రభుత్వం ముందుగా డెడికేటెడ్ కమిటీ ద్వారా సమగ్ర కుల గణన జరిపించాలని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు యమా మురళీగౌడ్ తెలియజేశారు. సంఘ రాష్ట్ర అధ్యక్షులు కేసీన శంకర్రావు గారు బీసీ జనగణన వర్గీకరణలు జరపకుండా స్థానిక సంఘాల ఎన్నికలకు వెళ్లడం సామాజిక న్యాయానికి తూట్లు పొడిచి రాజ్యాంగాన్ని విరుద్ధంగా వివరించడమేనంటూ హైకోర్టులో ప్రజా ప్రయోజనాల వాద్యం వేయడం అందరికీ తెలిసిందే అని అన్నారు. అందులో భాగంగా హైకోర్టు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పంచాయతీరాజ్ పురపాలక శాఖలకు ముఖ్య కార్యదర్శులుగా రాష్ట్ర ఎన్నికల కమిషన్కు నోటీసులు జారీ చేసిందని అన్నారు. ఆ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, జస్టిస్ చల్లా గుణరంజన్తో కూడిన ధర్మాసనం పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని, తదుపరి విచారణకు 6 వారాలు వాయిదా వేసిందని అన్నారు. గత వారం క్రితం మా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ కేసన శంకర్రావు గారు దాదాపుగా 30 ఏళ్ల నుంచి బీసీల కోసం అహర్నిశలు కృషి చేస్తున్నటువంటి వ్యక్తి, బీసీలకు ఎక్కడ సమస్యలు ఉన్నా కానీ బీసీల కోసం నేనున్నాను అంటూ నిలబడే వ్యక్తి శ్రీ కేసన శంకర్రావు గారు. వారి అధ్యక్షతన నడుస్తున్నటువంటి సంఘం ఈ యొక్క బీసీ సంక్షేమ సంఘం. అయితే ఇటీవల కాలంలో ఏదైతే గడిచిన సార్వత్రిక ఎన్నికల్లో బీసీ సంక్షేమ సంఘం కూటమి ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడం జరిగింది. ఎందుకు మద్దతు ఇవ్వడం జరిగింది అంటే, మేము అధికారంలోకి వస్తే బీసీలకి కావాల్సిన హక్కులు, విధులు మేము నెరవేరుస్తామని చెప్పేసి కూటమి ప్రభుత్వం అప్పుడు హామీ ఇవ్వడం జరిగింది. ఈ హామీలో భాగంగా మా బీసీలకి న్యాయం చేకూరుతుందని చెప్పేసి మా రాష్ట్ర అధ్యక్షులు కేసన శంకర్రావు గారి ఆధ్వర్యంలో రాష్ట్రంలో అన్ని చోట్ల తిరిగి ఈ యొక్క కూటమిని అధికారంలోకి తెచ్చేదానికి బీసీ సంక్షేమ సంఘం కృషి చేసిందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ, ఆ సమయంలో కూటమి ఇచ్చిన హామీ ముఖ్యంగా ఏదైతే ఉందో బీసీ రక్షణ చట్టం, బీసీలు ఎక్కడైతే అణచివేతకు గురి కాబడుతున్నారో, బీసీలపై దాడులు జరుగుతున్నాయో వాటన్నిటినీ అరికట్టాలి అంటే బీసీ రక్షణ చట్టం అవసరం అని చెప్పేసి అప్పుడు ప్రభుత్వాన్ని అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న కూటమికి తెలియజేయటం, ఆ యొక్క కూటమి కూడా మేము అధికారంలోకి రాగానే ఇది చేస్తామని చెప్పి తెలియజేయటం జరిగింది. అందులో భాగంగా స్థానిక సంస్థల్లో ప్రతి ఒక్క మారు మాకు మొండి చేయి చూపిస్తున్నటువంటి పరిస్థితి గత ప్రభుత్వాలు. కోటప్పకొండలో 16వ తేదీ ఆదివారం ముదిరాజుల సత్రం వద్ద ముదిరాజుల కార్తీక వన సమారాధన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని ముదిరాజుల సత్ర కమిటీ అధ్యక్షుడు ఈఎం స్వామి తెలియజేశారు. పట్టణ మరియు రూరల్ ప్రాంత ప్రజలు, ముదిరాజుల బంధువులందరూ కుటుంబ సమేతంగా విచ్చేసి వన సమారాధన కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నామని అన్నారు. రాకే మీడియా వారికి, ప్రేక్షకులకి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటుంది ముదిరాజ్ సత్ర కమిటీ. ఇది 16/11/2025 ఆదివారం ఉదయం 11 గంటల నుండి కోటప్పకొండలోని ముదిరాజుల సత్రమునందు ముదిరాజుల కార్తీక వన సమారాధన కార్యక్రమం జరుగుతుంది. ఈ ముదిరాజుల సత్ర కమిటీ అధ్యక్షులు ఈఎం స్వామి గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. పట్టణ మరియు రూరల్ ప్రాంత ముదిరాజుల బంధువులందరూ ఈ సకుటుంబ సమేతంగా విచ్చేసి సాంస్కృతిక కార్యక్రమాలని వీక్షించి ఆ పరమేశ్వరుని ఆశీస్సులు పొందవలసిందిగా కోరుతూ ఉన్నాము. ఇట్లు ముదిరాజుల సత్ర కమిటీ. ముదిరాజు సత్రంలో భవన నిర్మాణానికి సహకరించినటువంటి దాతలందరికీ సుమారుగా 25,000 రూపాయలు పైన ఇచ్చినటువంటి అందరికీ కూడా సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. కావున ఈ దాతలందరూ కూడా వచ్చి సన్మానాన్ని స్వీకరించవలసిందిగా కోరుతూ ఉన్నాం. వార్తలు ముగించే ముందుగా హెడ్లైన్స్ మరోసారి. పెద్దకోడపారు నియోజకవర్గ టీడీపీ మండల ప్రమాణ స్వీకార మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్, పరిశీలకులు టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి నల్లపాటి రామచంద్రప్రసాద్. పల్నాడు జిల్లాలో వచ్చే మార్చి నాటికి అన్ని శాఖల సమన్వయంతో రోడ్డు ప్రమాదాలు పూర్తిగా తగ్గించాలి, జిల్లా కలెక్టర్ కుత్రికా శుక్లా ఆదేశం. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రలో పాల్గొన్న కలెక్టర్ కుత్రికా శుక్లా, ఎమ్మెల్యే అరవింద్ బాబు. ఉల్లాసంగా ఉత్సాహంగా తెలుగు తమ్ముళ్ల ప్రమాణ స్వీకారం.
నర్సరావుపేట భువనచంద్ర టౌన్ హాల్లో. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.